మొదటిది కన్నీరు ప్రవాహం వలె దేవుని సన్నిధిని నీ హృదయాన్ని కుమ్మరించు. మూడవది ఏంటంటే రేయి మొదటి జామున లేచి మొర్ర పెట్టమంటున్నాడు. ఒకటి, కన్నీరు ప్రవాహం వలె కారనివ్వు. 2, నీళ్లు కుమ్మరించినట్టు హృదయాన్ని కుమ్మరించు. 3, రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు. రెయ్యి మొదటి జామున లేచి మొర్ర పెట్టకపోతే ఏ జామున చేసినా దేవుడు ప్రార్థన వినడా? ప్రార్థించమని పిలుస్తున్నాడు. దేవునికి మొర్రపెట్టు, దేవుణ్ణి వేడుకో, దేవుణ్ణి రిక్వెస్ట్ చేయి, దేవుని అర్థించమని పిలుపునిస్తున్నాడు దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో. అందులో 3 సంగతులు మాట్లాడాడు. ఒకటి, కన్నీటి ప్రార్థన చెయ్యి. 2వది, నీళ్లు కుమ్మరించినట్టు నీ పూర్ణ హృదయం అక్కడ కుమ్మరించు దేవుని సన్నిధిని. 3వది, రెయ్యి మొదటి జామున లేచి మొర్రపెట్టు అన్నాడు. పర్టికులర్ టైం చెప్తున్నాడు. ఒక ప్రత్యేకమైన సమయాన్ని చెప్తున్నావు. ఆ సమయంలో ప్రార్థన చేస్తేనే దేవుడు వింటాడా? మరో సమయంలో చేస్తే వినడా? వింటాడు. ఎప్పుడు చేసినా వింటాడు.